క్రీస్తు ప్రేమను బట్టి ఇప్పుడు వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన యొక్క రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతి స్తోత్రంలో ఆయన ఘనమైన నామానికి చెల్లించుకొనిచున్నాము. మనమందరూ కూడా ఈ యొక్క సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనం కూడి వచ్చినాం. విశేషంగా క్రీస్తు యొక్క శ్రమలను మనము ధ్యానించడానికి ఈ యొక్క సమయాన్ని మనం కేటాయించి ఉన్నాం. మరి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడుపుదల మనతో పాటు ఇంకా కూడా ఆయనకి పరిశుద్ధాత్మ తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి కూడా మనమందరూ విశేషమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకొని మన యొక్క ఆత్మిక జీవితానికి ప్రయోజనకరంగా మనం వాక్యదానం కూడా ఈరోజు మనం వెళ్దాం. మనం తీసుకునే అంశమే గమనించినప్పుడు క్రీస్తు యొక్క శ్రమలు. క్రీస్తు పడినటువంటి శ్రమలు మనకి వాక్యంలో ఎక్కడెక్కడ పొందుపరచబడి ఉంది. సువార్తల్లో, ప్రవచనాలు, కీర్తనలు 22, థ్యాంక్ యూ, యెషయా 53, ఇంకా ఛాయల్లో నిర్గమకాండము, ఇంకా కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కూడా క్రీస్తు పడేటువంటి ఒక శ్రమలను ధ్యానించుకోవడంలో మొదటి పేతురు కూడా మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. క్రీస్తు యొక్క విశేషంగా మనకి రాయబడిన లేఖన వాక్య ప్రకారం సువార్తల్లో పొందుపరచబడినట్టు. సరే, ఈరోజు మరొక కోణంలో ఈ యొక్క క్రీస్తు పడేటువంటి ఒక శ్రమల గురించి మనం ధ్యానించుకోవటానికి మనం చూడబోతున్నాం. కానీ అందరికీ కూడా తెలిసినటువంటి వాక్యాలే. ఇది తరచూ మనం చదువుకునే ఉంటాము, బాల్యం నుంచి కూడా క్రైస్తవులుగా ఉన్నవారు. ఇందులో ఉన్నటువంటి అర్థాలను, దేవుని యొక్క వాక్యాలను మనం ధ్యానించుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం సౌరస్వరాలు. అది ఏమిటంటే ఒకే ఒక అధ్యాయం మాత్రం ఈరోజు ధ్యానించబోతున్నాము. వీళ్ళినంత వరకు కంప్లీట్ చేసుకోవడానికి ముగించుద్దాము. సహోదరులు సమయము చూసి ముగించుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. థ్యాంక్ యూ. సరే, పరిశుద్ధ గ్రంథంలో ప్రధానంగా ఒక అధ్యాయం మాత్రం మనము తీసుకుందాం. ఏ అధ్యాయం అంటే సెంటర్ చాప్టర్ అని చెప్పవచ్చు. ఐడియా ఉందా? ఎప్పుడో విన్నాం కదా 10 సంవత్సరాల ముందు. బైబిల్లో వెతికితే సెంటర్ అనేసి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం తీసుకోండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. చూసి చెప్పినారా? ఓకే, ఇంగ్లీష్ చదవండి సిస్టర్. ఇంగ్లీష్లో ప్లే చేయండి. తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నట్టు తెలుగులో ఉందా చూడండి. యెహోవా దయాళుడు అని చెప్పి తెలుగులో ఉంది. Oh, give thanks unto the Lord, for he is good. For he is good అని తెలుగులో ఉందా? For he is good అని తెలుగులో ఉందా? Because his mercy endure forever. ఆయన కృప నిరంతరం ఉండును అనేది మనకుంది. కానీ యెహోవా మంచివాడు, అవునా?
ఈజ్ గుడ్ అనేది అక్కడ తెలుగులో మనకి దయాళుడు అని చెప్పి ఇచ్చారు. ఇంకా సరే, కాబట్టి ఈ యొక్క అధ్యాయం మొత్తమే ఇలాగనే వస్తుంది మనకి. బికాస్ హిస్ మెర్సీ ఎండ్యూర్డ్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అనేది తరచుగా మనము ధ్యానిస్తూ ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం సోదర సోదరులారా. అప్పుడు ఈ యొక్క అధ్యాయానికి ప్రత్యేకంగా ఇన్ని ఒక వాక్యాలు ఆయన కృప గురించి వివరించబడేది కూడా ఈ యొక్క అధ్యాయంలోనే. ఇది ప్రధానంగా పరిశుద్ధ గ్రంథం మొత్తానికి కూడా ఒక కేంద్రమైన ఒక అధ్యాయంగా మనకుంది సోదర సోదరులారా. అందులో మనం విశేషంగా మనం ఇంకా కూడా చూడాలని చూసినప్పుడు ఈ యొక్క అధ్యాయంలో క్రీస్తు గురించి ఎక్కడైనా చెప్పబడిందా? ఏ వాక్యం అన్నా క్రీస్తు గురించి చెప్పబడిందా ఈ యొక్క అధ్యాయంలో అని మనము వెతికినట్లయితే 22వ వాక్యం మాత్రం మనం చదువుకుందాము. 22వ వాక్యం చూడండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ఎవరి గురించి పలుకబడిన వాక్యము? అవునా? సరే, ఈ యొక్క వాక్యము యేసుక్రీస్తు గురించి పలకబడింది అని మనము చూస్తాం. మిగిలిన వాక్యాలు ఈ యొక్క అధ్యాయం మొత్తము దావీదు గారు రాశారు. దావీదు గారు ఎందుకు రాశారు? మనం గత ఒక ధ్యానంలో కూడా 22వ కీర్తన మనం ధ్యానించినప్పుడు చూసాం కదా. ఈ యొక్క అధ్యాయం మొత్తము ఆయన ఎలా రాస్తారని చెప్పి కీర్తనలు 51వ అధ్యాయంలో ఆయన రాస్తాడు. ఎప్పుడు రాశాడు? ఎందుకు రాశాడు? ఆయన బత్షెబతో పాపం చేసిన తర్వాత ఆయన ఈ యొక్క కీర్తనల 51వ అధ్యాయం రాస్తాడు ఆయన. అవునా? 11వ వాక్యం మాత్రం అందులో చదువుదాం. కీర్తనలు 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. చూడండి, దావీదు గారి యొక్క ప్రార్థన ఈ విధంగా మనకుంది. ఎలా ఉంది? నేను చాలా ముందు వాక్యాలు మనం చదువుకున్నట్లయితే మాకు తెలిసిపోతుంది. చదవద్దండి, మీ యొక్క ఇంట్లో వెళ్ళి చదువుకోండి. నీ యొక్క సన్నిధి నుండి నన్ను ఏం చేయవద్దు అంటే దాని యొక్క అర్థము, నేను పాపం చేశానని చెప్పి ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? ఇప్పుడు పాపులకి నువ్వు విముక్తిలో ఉంటావు కాబట్టి నన్ను ఏం చేయవద్దు, దయచేసి నన్ను త్రోసివేయద్దు అలా అడుగుతూ ఇంకొక పదం ఆయన వాడతాడండి. చూడండి, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయ. అంటే దావీదు గారు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడని చెప్పి స్పష్టంగా మనము చూస్తాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ నిండుకున్న వాడై ఈ యొక్క వాక్యాలు రాస్తున్నప్పుడు అదే మనం చూస్తున్నాము. ఈ యొక్క వాక్యాలన్నీ కూడా క్రీస్తును ప్రతిబింబిస్తూ క్రీస్తుకు ఒక మాదిరికరంగా రాయబడిన వాక్యాలుగా మనకు ఉందని చెప్పడంలో మనము ఆధారంగా చూసుకుంటాం సోదరులారా. అదేవిధంగా పేతురు రాసినటువంటి పత్రికలు మనం గమనించినప్పుడు 1 పేతురు 1వ అధ్యాయము 10వ వాక్యం కూడా మనం చూసాము. అందులో కూడా ప్రవక్తలు అన్నిది కూడా ఆ రక్షకుని గురించి ప్రవచనాత్మకంగా పరిశీలిస్తూ ఆ క్రీస్తు గురించి ప్రవచించే ప్రవచనాలు ఏ విధంగా ఉంది, ఆయన ఎప్పుడు వస్తాడు, అది ఎప్పుడు బలి అర్పించబడతాడు, చనిపోతాడు, దాని తర్వాత ప్రజలందరికీ కూడా ఎప్పుడు రక్షణ అనేది రాబోతుంది అంటే ఒక కాలం గురించి అక్కడ చూస్తూ ఉన్నారు సోదరులు. అప్పుడు ఆ యొక్క రక్షణ ఎలా చూస్తారు? వాళ్ళు ఎటువంటి ఒక ఆలోచనలతో చూస్తారంటే క్రీస్తు యొక్క ఆత్మతో. లేదా వాక్యం ప్లే చేసింది వాళ్ళు చూస్తాం. చదవండి సిస్టర్. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో
దానిని విచారించి పరిశోధించిరి. చూడండి, ఆ యొక్క కాలం ఏమిటి, అది ఎప్పుడు రక్షణ మనకు దొరుకుతుంది, ఆయన ఎప్పుడు బలి అర్పించవలసి ఉంది, దాని తర్వాత ప్రజలందరికీ కూడా ఎప్పుడు విమోచన కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, పునరుద్ధానం కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా వాళ్ళు ఆ యొక్క క్రీస్తు యొక్క ఆత్మను బట్టి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు అనేది మనం చూస్తాం. ఎవరు ఎవరు అది ఎవరు? వీళ్ళందరూ కూడా ప్రవచించబడిన ప్రవక్తలు, రాయబడిన ప్రవక్తలు ఇలా పరిశీలించారు. ఇది ఎప్పుడు జరగబోతుందో, ఎలా జరగబోతుందో అని. సోదర సోదరులారా, పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా మనకు ఒక దృష్టాంతములుగా ప్రతి ఒక్క సహోదరుల్ని అంటే పితరుల్ని ఏర్పరచుకొని వారి యొక్క జీవిత అనుభవాల్ని ఇచ్చి ఆ అనుభవాల్ని ఒక వృత్తాంతంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి మనకు ఒక ఛాయలుగా ఉంచి ఇప్పుడు ఆయన దానిలో నుంచి నిజాలని తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మనకు పొందుపరచబడింది. అందుకే పాత నిబంధన గ్రంథము నిజ స్వరూపము కలది కాదు. అందులో నుంచి మనకి మేలు కలగడానికి, అందులో నుంచి మనం పాఠం నేర్చుకోవడానికి, అందులో నుంచి నిజాన్ని తెలుసుకోవడానికి, మనకి మాదిరికరంగా ఓర్పునివ్వడానికి, మనకు ఒక మాదిరికరంగా పాఠాలు నేర్పించడానికి ఉంది అని చెప్పినటువంటి విషయాలను మనం అనేక వాక్యాల్లో మనం చూస్తాం. ఆ యొక్క కోణంలోనే దావీదు గారిని అనేక పరిస్థితుల గుండా, అనేక శ్రమల ద్వారా, అనేక ఇబ్బందుల ద్వారా అతని జీవితాన్ని నడిపించి ఆ నడుపుదల ప్రకారం అతను వెళ్ళిన తర్వాత ఆ జీవితం నుంచి అతను రాసినటువంటి ఈ యొక్క కీర్తన గ్రంథ వాక్యాల నుంచి క్రీస్తు పడేటువంటి శ్రమలను అక్కడ పోల్చి చూడడం మనం గమనిస్తున్నాం. అర్థమవుతుందా? ఈ దావీదు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ సంఘటనలు దేవుడు ఇలా నడిపించి, ఆ సందర్భంలో నడిపించి, ఆ సంఘటన ద్వారా దావీదు గారు రాయబడినటువంటి మాటలను బట్టి క్రీస్తు పడేటువంటి పాటలను, శ్రమలను పోలిక చేసి ఇక్కడ పొందుపరచడం అనేది విశేషంగా ఈ యొక్క కీర్తన గ్రంథంలో మనం గమనిస్తాం. సోదర సోదరులారా, అది ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఏం కనిపించలేదు. ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఒక వాక్యం చదివి సిస్టర్, 2, 3, 4 వాక్యాలు చదివండి సిస్టర్. ఆయన కృప నిరంతరము నిల్చునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిల్చుని చెప్పి ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిల్చునని అహరోను వంశస్థులు అందురుగాక. అహరోను వంశస్థులు కూడా అందురుగాక. ఆయన కృప నిరంతరము నిల్చునని, ఆయన కృప నిరంతరం నిల్చునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. అంతేనా? అంతే, 4 వరకు అయిపోయింది. ఈ ఏమన్నా ఇది క్రీస్తు పడే శ్రమల గురించి రాయబడిందా? అడిగిన ప్రశ్నకి నన్ను చూస్తే నాకేం అర్థం కాల. మీరు తెలుసుకుంటే చెప్పండి అనేది రాయబడలేదు. సరే, 5వ వాక్యానికి వెళ్దాం. అంటే ఈ యొక్క వాక్యాన్ని 3 వాక్యాలు మళ్ళీ గుర్తుపెట్టుకుంది. ఇక్కడ 2, 3, 4 వాక్యాల్లో 3 వ్యక్తుల గురించి వ్యక్తపరచబడింది. ఎవరెవరు? ఇశ్రాయేలీయులు, అహరోను వంశస్థులు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అందరూ కూడా చెప్తారంట ఏమని? ఆయన కృప నిరంతరం నిలుచును అని అందరుగా. సరే, ఇది తర్వాత మనం ధ్యానిద్దాం ఎవరని చెప్పి. 5వ వాక్యం చదివి సిస్టర్. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఎక్కడి నుంచి ఆయన మొర్ర పెట్టాడు? ఎవరు? దావీదు. ఎక్కడి నుంచి మొరపెట్టాడు? అక్కడ ఇరుకు. ఎక్కడ? ఈ దావీదు గారికి ఇరుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇరుకు అంటే ఇంగ్లీష్లో గమనించండి, డిస్ట్రెస్. అప్పుడు స్ట్రెస్ అనేది మనం చాలా వాడుకుంటాం. స్ట్రెస్, చాలా స్ట్రెస్ అయిపోయినప్పుడు. బైబిల్లో ఇరుకు, ఇబ్బంది అని రాయబడింది, ఆ యొక్క స్ట్రెస్. అప్పుడు ఇది యేసు ప్రభు గారికి మనము అప్లికబుల్ చేసి చూస్తే యేసు ప్రభు గారికి ఈ స్ట్రెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడేనా? దానికి ముందు స్ట్రెస్ స్టార్ట్ కాలేదు. ఇట్లా ప్రశ్నిస్తే మళ్ళీ ఉంది అంటారు. బాప్తిసము తీసుకున్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఈ యొక్క
ట్రస్ అనేది ఆయనకి ఇరుకు నుంచి విశేషంగా మనం గమనించినప్పుడు చాలా ఇబ్బంది అంటే ట్రస్కి చాలా లోనైనప్పుడు ఆయన ఈ యొక్క పదము వాడతాడు. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 50వ వాక్యము గమనిద్దాం. లూకా రాసిన సువార్త 12:50. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. చూడండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ద్వారా పలికే వాక్యం ఏం సెలవుస్తుందంటే, నేను మరొక బాప్తిస్మము తీసుకోవాల్సి ఉంది, అది పొందేంత వరకు నేను ఎంతో ఇబ్బంది అంటే మీరు అర్థం చేసుకోండి, ఎంతో స్ట్రెస్కి గురవుతున్నాను, స్ట్రెస్లో ఉన్నాను నేను అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు ఎందుకు ఈ యొక్క స్ట్రెస్ ఏర్పడింది ఆయనకి? ఎందుకు ఇటువంటి ఒక ఇబ్బంది ఏర్పడింది? ఎందుకు ఇంతలా ఆయన తనలో తానే సతమతమవుతున్నాడు? ఆ యొక్క స్ట్రెస్ అనేది ఆయన భరించనొల్లని ఎంతగా ఉందని చూసినట్టయితే అంతగా ఆయన యొక్క ఆవేదన, ఆ యొక్క భారము భరించ సత్యము కానిదిగా ఉంది. సోదర ఎందుకు ఆయన ఇటువంటి ఒక భరింపలేనటువంటి ఒక భారాన్ని మోయడానికి పూనుకోవాలి? మొట్టమొదటిగా ఎందుకు ఆయన ఈ యొక్క కార్యాన్ని చేయాలని చెప్పి ముందుకు రావాలి? మొట్టమొదటిగా సోదరులరా, తండ్రి చిత్తము నెరవేర్చాలని చెప్పి సోదరు చెప్పిన విధంగా ఈ యొక్క లోకముని మనం విమోచించాలి అనేది దేవునికి చిత్తము. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఇదిగో దేవా, మీ చిత్తము చేయడానికి వచ్చినాను. హెబ్రీలు 10వ అధ్యాయము 7వ వాక్యము మనం గమనిస్తాం. అప్పుడు ఆయన నీ యొక్క చిత్తము చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క చిత్తము ఎలా చేయాలి? ఆ యొక్క ట్రస్ట్ అనేది ఆయన నలపడం అనేది ఎలా జరగాలి అనేది ఒకసారి ఆలోచించినట్లయితే ఆయన అదే హెబ్రీలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వాక్యంలో ఇది ఈ విధంగా చెప్తాడు. ఆయన 5వ వాక్యం చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఈ లోకంలో ఆయన ప్రవేశించినప్పుడు, ఎవరు? యేసు ప్రభు గారు వచ్చినప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన బలియు అర్పణయు నీవు కోరలేదు కాని, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఇది వరకు అర్పించుతున్నటువంటి బలిలు నువ్వు అర్పణలను నువ్వు కోరలేదు. పిండి వంటకాలు కానీ ఈ యొక్క కోడి దూడ మాంసాలు కానీ నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చితివి. కంటిన్యూ. పూర్ణ హోమములను ఆ యొక్క శరీరంలో చదవండి సిస్టర్. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. దానికి ముందు మీరు నాకు ఒక శరీరం, 5వ వాక్యం, నాకొక శరీరమును అమర్చితివి. చూడండి, నీవు కోరకూడదు కానీ నాకు ఒక శరీరమును నువ్వు అమర్చితివి. ఎందుకు ఆ శరీరాన్ని అమర్చాడు ఆయన? శరీరాన్ని ఎందుకు అమర్చాలి? ఈ యొక్క శరీరంలోనే ఆ యొక్క జీవితం అనేది నలగొట్టబడాలి, నలపాలి ఆయన్ని. అంటే ఈ యొక్క శరీరం అనేది ఒకటి ఏర్పాటు చేయబడిందే ప్రణాళిక పరంగా, అది నలగొట్టడానికి, అంటే ట్రస్ట్ చేయడానికి, నలపడానికి. మన భాష చెప్పాలంటే ఏం చేయి, మనకు అర్థమైంది చెప్పండి. అర్థమైందా లేదా అది చెప్పండి. కానీ చెప్పడానికి కాదు, అంటే అర్థమవుతుందా? ఒక శరీరాన్ని ఆయన ఏర్పరచాడు. ఎందుకు ఏర్పరచాడంటే దాన్ని నలగొట్టడానికి, ఆ శరీరంలో కష్టపడడానికి, ఆ యొక్క శరీరంలోనే శ్రమలు అనుభవించడానికి. అవునా? కాబట్టి శరీరాన్ని ఆయన అమర్చాడని చెప్పి మనం చూస్తున్నాం. సోదర ఈ విధంగా నలగొట్టబడ్డానికి అని చెప్పడానికి ఒక ఉదాహరణ, ఆ యొక్క శరీరాన్ని బాగా నలపాలి
అని చెప్పడం ఏదో వేరే ఏదైనా ఉదాహరణ మనకి దృష్టాంతములు ఛాయలు ఏదైనా ఉందా? ఎప్పుడో ధ్యానించినట్టు ఉందా? ఏషియా దృష్టాంతం ఛాయగా ఒక ఇన్సిడెంట్ని పెట్టి ఆయన చెప్తాడు, వివరణ కాదు. ఏమి గుర్తురాలేదు. ఇందాక మనం చదువుకున్నాం నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఫస్ట్ ఛాయగా మనకి ఉంది. అదేవిధంగా నలగొట్టబడానికి ఇంకా పర్టికులర్గా డీప్గా మనం వెళ్ళినట్టయితే, బాగా నలిపినట్లయితే ఒక విమోచన అనేది వస్తుందని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ శరీరాన్ని అది ఒక ఛాయగా ఏదో చూపించాలి ఆయన. ఒక పేరు చెప్తే మీకు గుర్తొస్తుంది, టోలా సిస్టర్, థ్యాంక్ యూ. ఆ యొక్క పురుగు స్కార్లెట్ క్రిమ్సన్ అనేటువంటి ఒక రంగులో వచ్చేటువంటి ఒక పురుగు మనం చూస్తున్నాము. దాన్ని బాగా ఏం చేయాలా? క్రష్ చేయాలి, నల్లగొట్టాలా, ఎండబెట్టాలా, దంచాలా, ఇంకా చెప్పాలంటే ఫుల్గా దంచాలి, అంత నల్లగొట్టబడాలి, పౌడర్ అయిపోవాలా. శరీరం ఎలా అయిపోవాలా? మన భాష చెప్పాలంటే పిండి పిండిగా అయిపోవాలి. అలా చేయబడిన తర్వాతే అందులో నుంచి ఆ యొక్క స్కార్లెట్ క్రిమ్సన్ అనే ఒక రంగుని బయట తీస్తారు, అంటే చాలా ఎరుపు రంగుని బయటకు తీస్తారు. సోదరులరా, ఈ యొక్క తోలాంటి పురుగును ఇలా అది ఎలా ఉంటుంది? రెడ్ కలర్లోనే ఉంటుంది. సరే అనుకుందాము. అదేవిధంగా యేసు ప్రభు గారు కూడా రెడ్ కలర్లో ఉన్నారా? ఉన్నారా లేదా? కలర్లో ఏమాత్రం రెడ్ కలర్ ఉన్నాడా? సిస్టర్ చెప్పండి. రక్తపు ముద్దుగా ఆయన సిలువ మీద కనబడ్డాడు. సో మనము ఈ యొక్క తోలాపురికి యేసు ప్రభు గారి శరీరాన్ని కూడా పోల్చి ఎర్రగా ఉంది కాబట్టి ఎర్రగా ఉన్నాడని చెప్పచ్చు. దానికన్నా ముందు ఇంకెక్కడన్నా ఎర్రగా ఆయన కనిపించాడా? ఎందుకు ఎర్రగా ఆయన కనిపించాలి? మనం ఆ పాటలు చూసినాము. రాజ వస్త్రాన్ని కూడా ఆ నీల ధూమ్ర రక్త వర్ణపు వస్త్రాన్ని ఆయన మీద వేసి యూదుల రాజా నీకు సొమ్మని చెప్పి ఆయన్ని ఆ రంగుతో పోల్చి చూపించడం కూడా మనం చూసాం. దానికన్నా ఇంకా ముందు అది ఎక్కడ జరుగుతుంది? ప్రధాన లెక్క పిలాతు యొక్క మందిరంలో జరిగేటువంటి సంఘటన. దానికన్నా ముందు ఇంకెక్కడైనా ఆయన ఎరుపుగా చూపించుకున్నాడా? ఈ యొక్క పురుగుకి సమానంగా చూపించుకున్నాడా? ఈ యొక్క పురుగు ఎందుకు ఎరుపుగానే చూపించుకోవాలి అనేది మనం చూసాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం మనం గమనించినప్పుడు, మీకు పాపములు ఎర్రగా, అది ఎలా ఉందంట? మనకు పాపములు కూడా అదే విధంగా ఎరుపు రంగులో రక్తము వలె ఎర్రగా ఉందంట. ఆ యొక్క రక్తము వలె ఎరుపుగా ఉన్నటువంటి రంగులో ఉన్నటువంటి మన యొక్క పాపములు అది కనబడాలంటే ఆ యొక్క రక్తము మాంసపు ముద్ద మీద పూర్తిగా కనిపించాలి. ఏ విధంగా ఆ పురుగు సజీవంగా ఉన్నప్పుడే ఆ రంగు కనబడుతుందో, ఆ విధంగా క్రీస్తు కూడా సజీవంగా ఉన్నప్పుడు ఆ రంగు ఆయన కనపరచడంట. ఎప్పుడు అది అంటే మనకి ఆయన ప్రార్థన చేసేటువంటి సమయంలో, గత్సెమనేటువంటి ఆ తోటలో ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఈ విధంగా అతను మారిపోతాడు. ఏ విధంగా? ఇంగ్లీష్ ఒక మెడికల్ పరిభాషలో చెప్పాలంటే హెమటోహైడ్రోసిస్ అనేది. హెమటోహైడ్రోసిస్ అంటే ఏమిటంటే, మీరు చదివేసినట్టున్నారు బాగా, చాలా థ్యాంక్ యూ. సోదరులరా, మనకి ఈ స్ట్రెస్ అనేది చాలా విపరీతంగా ఉంటుందంట. ఆ స్ట్రెయిన్ అనేది చాలా భరించనొల్లనిదిగా ఉంటుందంట. అక్కడ ఏం చెప్తారంటే, ఇట్ మే అక్కర్ ఇన్ ఇండివిజువల్స్ సఫరింగ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్. అంటే ఎంత ఒక స్థాయి దాటి కూడా ఒక మనిషి తట్టుకోలేని స్థాయికి దాటి వెళ్ళేటట్టు స్ట్రెస్ ఏర్పడినట్టయితేనే ఈ యొక్క చెమటలు అనేది రక్తపు బిందువులుగా మారిపోతుంది. అది ఈ యొక్క రక్తనాళాల నుంచి చిట్లి ఆ యొక్క రక్తం అనేది చెమట
రంధ్రాల ద్వారా బయటికి రావడం అనేది చాలా సాధారణమైన విషయం కాదు. ఇది ఒక మెడికల్ పరిభాషలో ఒక వ్యాధి. అదే చూస్తున్నాము, హెమటోహైడ్రోసిస్ సమస్య. అటువంటి ఒక విపరీతమైన స్ట్రెస్కి ఇతను సజీవంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతుడు గురవుతున్నాడు తెలిసి అంటే ఆయన మీద పడబడినటువంటి ఆ యొక్క భారము, ఆ యొక్క ఇబ్బంది, ఆ యొక్క ఇరుకు, ఆ యొక్క శ్రమ ఏ విధంగా ఉండాలి సోదర కదా. ఎంతగా అయినా దానిని భారంగా ఫీల్ అయి ఉంటే అంతగా స్ట్రెస్ అయ్యి ఆయన చెమట రూపంలో రక్తం కూడా బయటికి రావడం అనేది, ఆ శరీరం మొత్తం చెమట, విశేషంగా నుదిటి మీద ఇలా చెమటల బిందువులు వచ్చి మొత్తం రక్తంగా వస్తున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. అప్పుడు ఇంతగా ఆయన ప్రయాసపడుతున్నా, ఇంతగా ఆయన ప్రార్థన చేస్తున్నా దేవుని దగ్గర నుంచి ఒక జవాబైనా వచ్చిందా అతనికి? లేదా? లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 43వ వాక్యం గమనించినప్పుడు, లూకా 22:43, అప్పుడు పరలోకము నుండి ఒక దూత, అప్పుడు ఒక పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. సమాధానంగా అతనికి వచ్చి ఆయన్ని ఓదార్చడం అనేది అక్కడ చూస్తున్నాం సౌర. ఇది ఈ యొక్క ఇరుకులో నుంచి ఆయన నేను వేడుకుంటుని. ఆదర బేస్ వర్డ్స్ కీర్తనలు 118 నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని విశాల స్థలము. ఇరుకునందు, ఆ విశాల స్థలం అనేది మన తర్వాత వెళ్దాము. ఇరుకులో నుంచి అనేది ఇక్కడ మనకు చూపడుతుంది. ఈ యొక్క సందర్భం నుంచి దేవునికి ఆయన మొర్ర పెట్టే విధానాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉంది. సరస్వల 6వ వాక్యం చదవండి సిస్టర్. 6వ వాక్యం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. ఇప్పుడు చాలు అదే మాత్రం. యెహోవా నా పక్షము ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. అప్పుడు ఈయన ఈ యొక్క ఇంతటి భారము, ఇంతటి ఒక స్ట్రెస్, ఇబ్బంది, ఇరుకులో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పాత్రను నేను త్రాగనని చెప్పి ఆయన భయపడ్డా? దీనికి కూడా మనం పాఠం చూసుకున్నాం. ఆ పాత్ర నాకు వద్దు అని చెప్పేటువంటి విషయాన్ని ఆయన ప్రార్థన చేశాడా? లేదు నేను యెరూషలేముకు వెళ్ళను, చనిపోవని చెప్పి వెనక నుంచి వేశాడా? లేదు నేను సిలువ మరణాన్ని పొందుకోను, వేరే ఆప్షన్ చూసుకుంటానని చెప్పాడా? ఎవరైనా కూడా శిష్యులు వద్దు సహోదరుల, ప్రభువా మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే నిన్ను చంపేస్తారంటున్నారు, వెళ్ళొద్దు అని చెప్పి అడ్డగించినప్పుడు సరే నీ మాట విని నేను కూడా చనిపోకూడదు అని చెప్పి నిశ్చయించుకోని చెప్పి నిలిచిపోయాడా? సోలారా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన భయపడలేదు. ఎందుకు భయపడలేదు? దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి కూడా భయపడను. ప్రధానంగా ఈ యొక్క ఇబ్బందికి, ఈ యొక్క నలగొట్టబడ్డానికి, ఈ యొక్క ట్రస్ట్కి నేను భయపడను. మనకి ఇప్పుడు ఈ యొక్క అంశాన్నే మనం తీసుకున్నట్లయితే కొద్దిగా ట్రస్ ఏర్పడితే చాలు, కొద్దిగా ఇబ్బంది అయితే చాలు. ఇబ్బంది అంటే అదే ఈ యొక్క ట్రస్. నీకు అర్థమవుతుంది అనుకుంటా, సరైన పదం నెరుకత్తిలే. ఈ యొక్క ఇరుకులో, ఈ యొక్క ఇబ్బందిలో మనం ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? మన యొక్క మైండ్ పనిచేస్తుంది చక్కగా, మన యొక్క శరీరం చక్కగా సహకరిస్తుంది, మనకు నిద్ర బాగా పడుతుంది, మన నోటి మాటల్లో చక్కగా వస్తుంది, మనకు ఆలోచన విధానం కూడా చక్కగా ఉంటుంది, సహోదరుల్ని కూడా మనం పలకరించే విధానం కూడా చక్కగా ఉంటుంది. అవునా? ఆలోచించండి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం సహోదర. ఒక ట్రస్సా, 1, 2, 3 అలా పెంచుకుంటూ పోతే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇది భరించే నొల్లని సఖ్యము కాని ఒక భారము, ఇబ్బంది, ఇరుకు ఇలా ఉన్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? రక్తము చెమట బిందువులే మారేటంటే ఒక స్ట్రెస్లో ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క మనోభావం ఎలా ఉంటుంది? ఆయన ఏ విధంగా మాట్లాడి ఉండాలి? పక్కన ఉండే సహోదరుల యొక్క బలహీనతలు చూసి ఆయన ఎలా ప్రవర్తించి ఉండాలి?
పక్కన ఇస్కరియోతు యూదా ఉన్నారు, అపోస్తలుల పేతురులు ఉన్నారు, అపోస్తలు చాలా మంది చుట్టూ ఉన్నారు. వారి యొక్క బలహీనతలు అన్ని కూడా చూశాడు. నువ్వే కదా నాకు ఏం చెప్తావో, నాకు తెలియదని చెప్పి నువ్వు అబద్ధం చెప్తావు కదా పేతురు అని చెప్పి వాళ్ళ దగ్గర బాధపడ్డా. ఇస్కరియోతు యూదాను చూసి, యూదా నన్ను నువ్వు అప్పగించబోతున్నావు, ఇతిరండి నన్ను అప్పగించబోతున్నానని చెప్పి ఎవరి దగ్గర బాధపడ్డాడు చెప్పుకొని, లేదంటే ఎవరినైనా ఈ యొక్క బలహీనతలు ఉందని చెప్పి చూపించుకున్నాడా అందరితో? సోదరులారా, అప్పుడు తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, తన యొక్క నడవడిక ఏ విధంగా ఉంది, అప్పుడు మనము ఒకవేళ అలా ఉంటే ఎలా ఉంటామనేది ఒకసారి పరిశీలించేస్తాం. చిన్న ట్రెస్కి నేను ఉదాహరణ నన్నే తీసుకుంటే, పిల్లలు కొంచెం అలర్ట్ చేస్తే కొద్దిగా డిస్టర్బ్ అయితే ఏం చేస్తాము? అప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం ఒకటి ఉంటే మరొక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాబ్లం భరించలేక, ఆ యొక్క ప్రాబ్లాన్ని భరించలేక, ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలియక, ఎవరి మీద కోపం మొదలలో, ఎవరిని ఏం మాట్లాడాలో తెలియక ఏం చేస్తామో కూడా అయోమయ స్థితికి వెళ్ళిపోతాం. సో ఇలాంటి ఒక పరిస్థితి యేసు ప్రభు గారు ఫేస్ చేసి మనం ముందుకు వెళ్తున్నాం. ఇది ఇబ్బందులలో శరీరపరంగా పడినటువంటి గాయాల కన్నా, శరీరపరంగా మనం తీసుకునే ఒక నొప్పి కన్నా, ఈ యొక్క మెంటలీ స్ట్రెస్ అనేది చాలా చాలా ఒక మనిషి యొక్క సమయాన్ని పోనీదు. అంటే ఏ పని చేయడానికి తన యొక్క హృదయాన్ని విడిచిపెట్టదు, ఏ పని చేయడానికి కూడా శరీరం సహకరించదు, ఎటువంటి ఒక ఆలోచన రాదు, ఎటువంటి ఒక నిద్ర ఉండదు, ఎటువంటి ఒక మంచి జరగదు. ఎందుకంటే ఆ విధంగా మనసు అనేది వెళ్ళిపోతుంది, ఒక విపరీతమైన డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. అది ఒక రకమైనటువంటి ఒక మత్తు, లేక మైకం అని చెప్తారు కదా, ఒక ఇది అయిపోతుంది, ఏమీ పని చేయదు. ఒకవేళ పని చేసినా సక్రమంగా పనిచేస్తుందంటే ఆ సిచ్యువేషన్లో అతను మాట్లాడడం కన్నా నోరు మూసుకొని గుమ్ము ఉండిపో. నాకు ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది నా పరిస్థితి? ఇప్పుడే నాకు పైరట్ట. నిజంగా అక్కడ నిప్పు ఉందో లేదో కానీ ఆ యొక్క ముఖంలోనే కాల్ చేస్తారు సోదరుడు కదా. నిజంగా నేను ఇప్పుడే విపరీతమైన కోపం, క్రోధంలో ఉన్నాను. ఇప్పుడు నా ముందరగా నిలబడి నువ్వు మంచిగా కూడా మాట్లాడు, నమస్కారం కూడా చెప్పు. ప్రతి నమస్కారం అనేది అక్కడ అంతటి కోపంలో ఉన్నాను. దయచేసి నన్ను విడిచి ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావా? వెళ్ళిపో. దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో. నాతో ఏం మాట్లాడదు, కొంచెం ఫ్రీగా వదిలేయండి. ఎవరు నన్ను ఏం చేయదండి, డిస్టర్బ్ చేయదు. సోదరుల మనకి చిన్నది అండి, దాంతో పోల్చుకుంటే మనం ఎంత. ఎప్పుడైనా మనకి చెమటలు, ఆ యొక్క రక్త బిందువులుగా చెమటలు వచ్చినాయా? వచ్చి ఉంటే అట్లా అప్పుడు మాట్లాడవచ్చు. మేబీ అలా కూడా అప్పుడు ఆ సమయం కూడా యేసు ప్రభు మాట్లాడలేదు. అదే కదా మనకు ఒక పాఠాన్ని నేర్పించి వెళ్ళాడు ఆయన. సోదరులారా, అయినా ఇంకా కూడా మనం విశేషంగా గమనించాలంటే, ఆయన తీసుకుని వెళ్తారు, ఆయన తీసుకుని వెళ్ళి అపహాసిస్తున్నారు, హేళన చేస్తున్నారు ఒక పక్క. మరొక పక్క ఆయన యొక్క మరణము ముందు ఉంది, మరొక పక్క అవమానకరం ముందు ఉంది. తన యొక్క జీవం అనేది మరికొద్ది చోట్ల ఘోరమైనటువంటి మరణాన్ని ఆయన పొందుకుపోతాడని తెలుసుకున్న తర్వాత ఆయన ఈ పని నా వల్ల కాదు, ఇంతటి స్ట్రెస్ నేను భరించలేను, ఈ యొక్క ఫిజికల్ భారాన్ని నేను భరించలేను, నేను వెనుదరికి వెళ్ళిపోతానని చెప్పి ఎప్పుడు అనుకున్నాడా? వెళ్ళిపోయాడా? కీర్తనలు 50వ అధ్యాయము 5వ వాక్యంలో మనకి ఈ విధంగా రాయబడింది. కీర్తనలు 50:5. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా పరిశుద్ధులను నా యొద్దకు సమకూర్చుడి అని మీది ఆకాశమును. ఈ ఎలా అర్పణ చేసుకున్నాడైనా, నిబంధన చేసుకున్నాడు, ఒక కవనెంట్ చేసుకున్నాడు. ఇదిగో దేవాన్ని చిత్తము చేయడానికి నేను వచ్చిన. ఆ బలి అర్పణ ద్వారా నిబంధన అది. ఆ యొక్క బలి అర్పణ చేయడం ద్వారా నిబంధనను ఎలా బ్రేక్ చేసుకుంటూ అర్పించకుండా
అది మరొక విషయంలో చెప్పాలంటే వాలంటరీగా చేసుకునే ఒక నిబంధన. ఎటువంటి ఒక ఫోర్స్ కానీ ఎటువంటి ఒక నిర్బంధం కానీ లేదు, ఆ షరతులు లేదు, కానీ ఇది వాలంటరీగా చేసుకుంటే ఒక నిబంధన. అప్పుడు వాలంటరీగా చేసేటువంటి ఒక నిబంధనలు ఎలా ఉండాలి? వెనుతిరిగి మళ్ళీ అతను వెళ్ళిపోయాడు కూడా ఆస్కారం ఉంది, కానీ వెళ్ళిపోయాడా? లేదు సోదరులారా. ఇంకా కూడా చెప్పాలంటే ఆయన యెరూషలేము మందిరంలో వెళ్ళినప్పుడు ఆ మందిరాన్ని కొంత వ్యాపార స్థలంగా మార్చుంటారు. అలా చూసిన తర్వాత వాళ్ళ మీద చాలా కోపపడి వాటన్నింటి కూడా ఆయన ఎత్తి ఆ యొక్క రోకులు అమ్మువారిని, మార్చి వారిని, పావురాలు అమ్మువారిని, ఇలా అందరినీ కూడా బిజినెస్ చేసే వాళ్ళందరినీ కూడా తరిమేస్తాడు. ఎందుకు తరిమాడు అక్కడ? ఎందుకు తరిమాడు తెలుసా? ఎందుకు? ఇది ఆలయం అండి, కాబట్టి దీన్ని అపవిత్రపరచకూడదని చెప్పి తరిమాడు. అవునా? ఆ బిజినెస్ అనేది పర్టికులర్గా హన్నా యొక్క చేతుల్లో అండర్లో ఉండిందండి. అన్నా ఎవరు? ఎవరు తెలియదు. అన్న ఎవరు? కయప ఎవరు? ఏదైనా చెప్తే నాకు వినబడితే బాగుంటుంది. ఆ ప్రధాన యాజకుడు, వాళ్ళిద్దరు కూడా ప్రధాన యాజకులుగా ఒక అన్న ఉన్నారు, ఈ కయప ప్రధాన యాజకుడిగా ఉన్నారు. అప్పుడు వీళ్ళ యొక్క ఆధీనంలో ఉండే బిజినెస్ జరుగుతూ ఉంది. అక్కడ ఏం బిజినెస్ జరుగుతూ ఉంది? ఈ బిజినెస్ మీద మనం చేయవేసినట్లయితే, ఈ బిజినెస్ కానీ మనం చనిపేసినామంటే ఎవరి మీద భారం అంటే ఎవరిని ఆయన కొట్టాలి? ఎవరైతే ఆ బిజినెస్ని మనం కూడా మన యొక్క వ్యాపారం మీద ఏదైనా చేస్తే ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళకి వెళ్ళి ఫస్ట్ వార్నింగ్ ఇస్తాం. ఆ విధంగా ఇక్కడ వీరి యొక్క బిజినెస్ని కానీ మనం దెబ్బతీసినట్లయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు మన మీదకి గుమికుడి వాళ్ళు వస్తారని చెప్పి ఆలోచనతో సరిగ్గా బిజినెస్ మీద దెబ్బ కొట్టాడు. కొట్టిన తర్వాత 2 రోజులు కనిపించకుండా వెళ్ళిపోయాడు. యాడికి వెళ్ళాడు? కనిపించాడా? ఏదైనా ప్రసంగం చేశాడా? ఆ బుధ గురువారాలు ఎక్కడ ఉన్నాడో కూడా మనము వాక్యాలు ఆధారము చూపించలేము. చాలా ప్రత్యేకంగా ఏకాంతంగా శిష్యుల వద్ద అతను గడిపినట్టు మనం చూసుకుంటాం. ఎందుకంటే పబ్లిక్గా మనం తిరిగినట్లయితే వెంటనే ఆ రోజు వాళ్ళు పట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి. సోదరులు అన్ని కూడా ప్లానింగ్ వేసుకొని ఈయన సరిగ్గా వెళ్తున్నాడు. ఇవన్నీ కూడా వాలంటరీగా చేయడం అనేది ఇక్కడ మనకి బోధపడతా ఉంది సోదరులు. అప్పుడు ఇలా చేసిన తర్వాత అప్పుడు కూడా ఆయన వెనకంజ వేయలేదు. తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులను చూసి ఆయన ఏమన్నా వీళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ముందుకు వెళ్తాను, అపోస్తలులు పేతురు కానీ, యూదా కానీ, తోమా కానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి నేను ముందుకు ధైర్యంగా వెళ్తానని చెప్పి అనుకున్నాడా? సోదరులారా చూడండి, ఎప్పుడో దేవుని యొక్క తీర్మానము, ప్రణాళిక అనేది యేసు ప్రభు గారికి స్పష్టంగా తెలుసు. ఇస్కరియోతు యూదా మనతో పాటు ఉండి ఆ ప్రాణ స్నేహితుడిగా చెప్పడానికి యూదా కూడా మనల్ని అప్పగిస్తారని చెప్పి తెలుసు. కానీ ఎవరిని కూడా ఆయన కించపరచలేదు, ఎవరిని కూడా నువ్వు దోషాన్ని చూపించలేదు, ఎవరిని కూడా నువ్వు వద్దుని చెప్పి ఆయన అనలేదు. మనమైతే ఆ స్థానంలో మనముంటే ప్రతి ఒక్క సహోదరు యొక్క బలహీనతను ఎత్తి చెప్పడము. ఎందుకంటే నేను బలహీనంగా లేను కదా, నేను బలవంతులుగా ఉన్నానని చెప్పి భావన మనకు కలిగినప్పుడు, బలహీనతలు కలిగిన సహోదరులు చూసినప్పుడు వారు మనకి చూపుకి చులకనగానే కనిపిస్తారు. కాబట్టి వాళ్ళని చూసినటువంటి విధానం కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళు పాపులు బ్రదర్ మనం మాట్లాడకూడదు, వాళ్ళు పలానా తప్పులు చేశాడు బ్రదర్ వాళ్ళకి నమస్కారం చెప్పకూడదు. సహోదరులు ఈ కొరతలు కోపడతారే ఉంటాడు బ్రదర్, ఆయనతో మనము నమస్కారం కూడా చెప్పకూడదు. మనం ఏమని పోతా ఉండాలి అంతే. ప్రాణ స్నేహితుడు ఎవరు? ఇస్కరియోతు యూదా. అయినా కూడా యూదాని ఎప్పుడు కూడా ఆయన అప్పగించలేదు. అన్న కైపలు అందరూ కూడా యేసు ప్రభువుని పట్టుకున్న తర్వాత అతను సిలువ వేయాలని చెప్పి తీర్మానించుకున్న తర్వాత, నిన్ను మాత్రం పట్టుకున్నాము, నీతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఎక్కడ? నీతో పాటు ఉన్న ఆ గుంపు ఉందే, ఆ గుంపు ఎక్కడ? ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన సమయము. ఇప్పుడు కానీ మనము ఆ యూదాని పట్టిస్తే, ఇస్కరియోతు పట్టిస్తే అనుకున్నాడా? లేదండి. వాళ్ళందరినీ కూడా విడిపించి, వాళ్ళందరినీ కూడా మరుగుపరిచి, వాళ్ళ యొక్క ప్రస్తావన వాళ్ళ వద్దకు ఈ యొక్క శ్రమలు వెళ్లకుండా
తానే అడ్డగించుకొని సమస్త భారాన్ని సమస్త నిందను తన మీద మోపుకొని ఆయన ముందుకు వెళ్తున్నాడు సౌరస్వ. ఇది వాలంటరీగా వెళ్ళడం. అతను ఇంకా కూడా ఆ యొక్క కైపా వద్దకు వెళ్ళినప్పుడు ఆ యొక్క విచారణ కర్తగా 70 మంది యొక్క కూటమి ఏమంటాము, సనిగ్రేపు అంటే 70 మంది యొక్క పెద్దల యొక్క సమూహ కూటమి అనేది ఉంటుంది. ఆ యొక్క కూటమిలో పెట్టినప్పుడు కూడా విచారణ చేస్తున్నప్పుడు కూడా అనేక నియమాలు ఉంది. ఎవరికి? రోమియోలకి. ఆ యొక్క నియమాల ప్రకారం అతన్ని విచారించలేదు. రాత్రిపూట విచారించుకున్న నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. చాలా సాక్ష్యం లేనటువంటి ఒక నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇంకా అతను ఒక ముద్దాయి పెట్టినటువంటి దోషాన్ని పట్టుకొని ఎవరిని కూడా దోషిగా పరిగణించకూడదు. ఆ యొక్క నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఒక లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కిందికి వచ్చి వాదించకూడదు. అలా నియమించే నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. అయినా యేసు ప్రభు గారు చాలా ఉన్నాయండి ఆ మహా గొప్ప విచారణలో మనం చూడవచ్చు. అప్పుడు వాళ్ళే ఆజ్ఞను అతిక్రమించి యేసు ప్రభు గారి మీద విచారణ జరిగించేటప్పుడు కూడా అతను నోటి మాట పలకలేదు. కాగా పలకకుండా వీళ్ళందరినీ కూడా ఆయన కాపాడుతూ వస్తున్నాడని చూసినట్టయితే అతని యొక్క స్వచ్ఛందంగా బలి ఏ విధంగా అర్పిస్తున్నాడు, శిష్యుల్ని ఏ విధంగా అతను కాపాడుతున్నాడు, వారి యొక్క బలిహీతుల్ని ఏ విధంగా అతను భరించుకొనిచున్నాడు, ఆ నిందలను వారికి బదులుగా తానే ఏ విధంగా భరించుకొని ఆ యొక్క మరణానికి నిబంధనలను సరిగ్గా నెరవేర్చుకుంటున్నాడు అనేది మనం గమనించాలి సోదర సోదరులారా. అనేక విధాలుగా పట్టుబడ్డాడు. ఆ పట్టుబడ్డాన్ని చూస్తున్నారు అన్న కైపాలు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా అతన్ని చంపాలని చూసి అనేక అబద్ధ సాక్ష్యాలు సేకరించారు. ఈ యొక్క దేవాలయంని పడగొట్టండి, 3 దినాల్లో దీన్ని తిరిగి నేను కడతానని చెప్పాడండి వీడు అని చెప్పారు. కానీ ఆ సాక్ష్యం పొందికగా లేదు. ఎందుకు? మనకి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారం 2-3 సాక్ష్యాలు లేకుంటే ఒక దోషి మీద మోపబడిన నేరారోపణను రుజువుపరచడానికి లేదు, దోషిగా తీర్పు చెప్పడానికి లేదు సోదరులారా. అప్పుడు అన్ని కూడా రూల్స్ అగైనెస్ట్గానే వాళ్ళు చేస్తూ పోతున్నారు. అప్పుడు అడుగుతాడు పిలాతు, అక్కడ నువ్వు దేవుని యొక్క అన్న కైపాలు కూడా ఆచరణ మందిరంలో అడుగుతున్నారు. ఒక క్రిటికల్గా టాక్టికల్గా అది ఒక సైకాలజిస్ట్గా ఏమంటామంటే మనోభావాలు దెబ్బతినే విధంగా ఖచ్చితంగా చెప్పు, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడేనా, దేవుని మీద ఒట్టు ఇప్పుడు నువ్వు చెప్పకపోతే అంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ యొక్క యేసు ప్రభు గారు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం చెప్తాడు. మనిషి కుమారుడు ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడు మా ఆకాశం నుంచి మహిమలో దిగి వచ్చుట చూచుచున్నాను. అప్పుడు ఆ యొక్క వస్త్రాలు అందరూ యాజకులు ఈ యొక్క మాటలు విని వస్త్రాలందరూ చింపుకొని ఇంకా సాక్షులతో మనకేం పని, వీడే దేవుని యొక్క కుమారుడు అని చెప్పి చెప్పుకుంటున్నాడే. దేవుడు వీళ్ళ యొక్క తండ్రి అంట, ఈ తండ్రికి వీధి కుమారుడు అంట. దీనికి మించిన సాక్ష్యం మనకి ఏమీ అవసరము, ఇతని సిలువ వేయము అని చెప్పి తీసుకుని వెళ్ళి సిలువ వేయడానికి అతనికి తీసుకుని వెళ్తున్నారు సోదర సోదరులారా. అంతే సోదర సోదరులారా, అప్పటి నుంచి అతన్ని కొట్టడం స్టార్ట్ చేశారు. అదివరకు విచారణ చేస్తున్నారు. మొట్టమొదటిగా తన యొక్క శరీరం నలగొట్టమనేది ఈ యొక్క చంప మీద దెబ్బ పడుతుంది. అప్పుడు దేవునికి అంటే యేసు ప్రభు గారికి చాలా బాధ అవుతుంది. నేను కాని మాట్లాడడం వల్ల నేను ఏమి అబద్ధం చెప్పానో నాకు చెప్పండి, నేను నిజం పలుకుంటే నన్నెందుకు కొడతారు. సోదరులారా, తర్వాత అతన్ని ఎంతగా ఒక అవమానకరంగా మాట్లాడి హేళన చేసి చెప్తున్నప్పుడు కూడా ఇది గ్రహించుకున్నాడు, ఇది దేవుని యొక్క చిత్త ప్రకారం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఇది దేవుని యొక్క చిత్తం, మన యొక్క శరీరాన్ని నలగొట్టడానికి అనేసి పూర్తిగా అప్పగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ యొక్క సహోదరులకి ఏమంటాము, గడ్డం అంటాము. ఈ యొక్క ఎంట్రుకలు పీకినప్పుడు అది కొద్ది శరీర భాగాల కన్నా సెన్సిటివ్ పార్ట్స్గా ఉంటుంది. ఆ యొక్క ఎంట్రుకలు కొద్దిగా లాగితే ఎంత నొప్పి అవుతుంది. ఆ యొక్క నొప్పిని వాళ్ళు అంటే ఇంకా కూడా సహోదరులు ఏం చెప్తారంటే, ఒక సహోదరుడు తన యొక్క గడ్డాన్ని సగం గోక్కునంటే ఎలా అది భావన తెలియపరుస్తాడంటే, ఒక అవమానకరంగా తను ఏమీ లేదంటే
తగ్గించేటంటే ఒక ఈ భావనను తెలియపుతారు. షేవింగ్ చేసుకోవడం అనేది పూర్తిగా హాఫ్ షేవింగ్ చేసుకోవడం అనేది అర్ధగుండు కొట్టి ఎలా ఉంటుంది, ఒక అవమాన ఒక గుర్తు. ఆ విధంగా చేస్తారండి పీక్ చేతులతో అవమానకరమైన ఒక మాటలు, అవమానకరమైన ఒక శరీర ఆకృతిని మలుచుతారు వాళ్ళు. సోదరా అప్పుడు అలా పీకిన తర్వాత నోట్ల నుంచి ఉమ్మిని ముఖం మీద ఊస్తారు. ఆ యొక్క సంఘటన అప్పుడు ఉమ్మి ఊచినప్పుడు ఎలా ఉంటది, ఒక పాపి, ఇంకా చెప్పాలంటే లోకరీత్యా జీవించే ఒక మనుషుడు అంటే అన్యులు కదా వాళ్ళందరూ కూడా, రోమ సైనికులందరూ కూడా వాళ్ళు పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఒక యేసు ప్రభు గారి యొక్క ముఖం మీద ఉమ్మడం అంటే యేసు ప్రభు ఎలా తట్టుకోవాలి? ఆ యొక్క నోట్ల నుంచి ఉమ్ము వెళ్ళి డైరెక్ట్గా పీకబడిన గడ్డం మీద, ఆ నెత్తిరి మీద పడినప్పుడు సోదరులారా అది ఎలా ఉంటుంది ఒక మనిషికి? తన యొక్క శరీరం అనేది, తన యొక్క ముఖం అనేది అది చాలా యేసుప్రభు గారికి అవమానకరం. అంటే అంత ఇంకా అవమానకరం జరగదన్నట్టు. అప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో కూడా తన యొక్క ముఖం అనేది ఏం చేయలేదంట. ఆయన ముఖం ఏం చేయలేదు. తన మీద ఉమ్ము వారికి తన ముఖము త్రిప్పుకొనలేదు. అంటే ఒకవేళ నువ్వు నా మీద కొట్టడానికి వస్తున్నావు అంటే నేను నా ముఖాన్ని లేదంటే నా శరీరాన్ని పట్టకుండా తిప్పానంటే నాకేం ఇష్టం లేదని అర్థము, నాకేం హృదయం ఉందని అర్థము. ఆ యొక్క దెబ్బలు అనేది, ఆ యొక్క ఉమ్మి వేసుకోవడం అనేది నాకు ఇష్టము లేదని అర్థం. అప్పుడు ఇష్టం లేకుండా ఒక బలి అర్పించడం అనేది దేవునికి ఇష్టమా? సోదరులారా చిన్న చిన్న విషయాల్లో కూడా అక్కడ యేసు ప్రభు గారు పాటిస్తారు. నేను దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలంటే ఈ యొక్క ఉమ్మిని నేను ముఖం మీద తీసుకోవాలి. అందువల్లే ఉమ్మి వేయ వారికి తన ముఖం అతను త్రిప్పుకోలేదన్న వాక్యం మనుషుడు. అప్పుడు ఉమ్మి వేసేవారికి డైరెక్ట్గా ముఖం వెళ్ళి చూపిస్తే ఎలా ఉంటుందండి? చూపించంటే హృదయం అనుకుంటుందా? పక్కన ఎక్కడో మన కంటికి కనిపించకపోయినా రూమ్ అవతల వెళ్ళి అక్కడ వెళ్ళి ఉమ్మి వేసాడు అనుకో, బయటికి పరిగెత్తి వెళ్ళి ఏమంటారు, రోడ్లో ఒక ఆమె ఉమ్మి వేసింది అనుకో, ఎక్కడ నువ్వు ఉమ్మి వేసేది? సరిగ్గా నా ఇంటి ముందర వచ్చి వేస్తున్నావు అంటే ఎవరిని ఉమ్మేసినట్టు? సిస్టర్స్ బాగా గమనించుంటారు దీన్ని. రోడ్లో ఆమె పాపం పొరపాటు కూడా ఉమ్మేసింది అనుకో, రోడ్డు ముందర ఈమె వెళ్ళి నా ఇంటి ముందరే వేసావు కాబట్టి ఎవరిని వేసినట్టు? నన్నే వేసినట్టు అయిపోయింది అక్కడ అంకిటి ఊరంతా. సోదరులారా అప్పుడు యేసు ప్రభు గారు ఇది ఉమ్మి అవమానానికి పాత్రగా ఉన్నటువంటి ఆ యొక్క పాత్రను తీసుకుంటాడు. ఉమ్మి వేస్తారా? వేయండి. గుద్దుతారా? గుద్దండి. నా గడ్డం పీకుతారా? పీకండి. నన్ను తల మీద కొడతారా? కొట్టండి. కళ్ళు కొట్టి అవమానపరుస్తారా? హేళన చేస్తారా? చేయండి. వీపు మీద గుద్దుతారా? గుద్దండి. ప్రతి ఒక్క దానికి కూడా అతను తన యొక్క శరీరాన్ని మరుగుపరచకుండా సబ్మిట్ చేస్తాడండి. అలాగే తను అప్పగిస్తాడు. ఎందుకంటే ఇదిగో దేవా నీ చిత్తం చేయడానికి నేను వచ్చినాను అని చెప్పి పూర్తి అన్నిటి కూడా ఆయన సరెండర్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. సోదర ఇంకొక ప్రశ్న వేసి నేను ముందుకు కొనసాగుతాను. ఇప్పుడు తాను దోషి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, సాక్ష్యంతో పని లేదని చెప్పి అతన్ని పట్టుకున్నారు కదా. సిలువలో వేసి కొట్టకుండా రాయి రువి అతను చెప్పి ఉండాలి. అంటే రాళ్ళతో కొట్టి, ధర్మశాస్త్ర ప్రకారము తప్పు చేసిన వాడిని రాళ్ళతో కొట్టి చంపి ఉండాలి. ఎందుకు రాళ్ళతో కొట్టి చంపకుండా సిలువ మనల్ని తీసుకెళ్లారు? మళ్ళీ చాలా తప్పు చేసినటువంటి ఒక నేరంగా ఉంది. అది రోమా సైనికుల యొక్క చూపులో. రోమా అప్పుడు భయంకరమైనటువంటి మనం చూసుకున్నాం మొదటి పట్టణం కూడా, వాళ్ళ యొక్క సైన్యము, వాళ్ళ యొక్క ఇది వచ్చి అలా ఉండింది రూలింగ్ అనేది. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం అడుగుతున్నాను, తప్పు చేసిన వాడిని రాళ్ళతో రువి చంపేయాలి. బట్ వీళ్ళు ఇక్కడ చేయలేదు అలా. ఎలా? ఎందుకు? ప్రవచనాలు నెరవేరాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ
ఇది ఇక్కడ సాతాన్ యొక్క కుయుక్తి. ప్రవచనానుసారంగా ఈ విధంగా జరగాలనేది దేవుడి చిత్తం అనేది మనకు తెలుసు. అది దాంట్లో మార్పు లేదు. కానీ సాతాన్ యొక్క తంత్రమైన బుద్ధి ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది సాతాను మన దగ్గరికి వస్తాడు, ఇలా చూస్తాడు. చూసిన తర్వాత మనలో ఎటువంటి ఒక బలహీనతలు ఉందో దాన్ని పసిగడతాడు. తీసుకున్న తర్వాత ఆ యొక్క సాతాన్ యొక్క మాటలకి మనం లోబడాలి. సాతాన్ యొక్క మాటలకి మనం లోబడాలి. మొదటిది, సాతాను మన విరోధి, అవునా? అనుకుందాము, గమనించండి కొంచెం. సాతాను మన యొక్క విరోధి. అప్పుడు సాతాను మన విరోధిగా ఉన్నప్పుడు సాతాను మన దగ్గరికి వస్తాడు. మన యొక్క విరోధి మన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడితే మనము తనకి ఫేవర్గా మారిపోతాం. అంటే విరోధము విడిపోతుంది, శత్రుత్వం మారిపోతుంది. చెప్పండి. అర్థం కాలేదా ప్రశ్న? ఇప్పుడు సాతాను వచ్చి ఆయన చేసినటువంటి ఒక ప్రయోగం ఏంటంటే, నేను చెప్పేస్తాను ఆన్సర్. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలతో పాటు చేయగలపడానికి చేయిస్తాడు. డైరెక్ట్గా వచ్చి, నేను ఎవరు తెలుసా, నా బలం ఎంత తెలుసా, నాతో నువ్వు చేయగలిపినావు అనుకో, నీకు ఎటువంటి సుఖమున్నా నేను ఇస్తాను, ఎటువంటి ఆశీర్వాదం ఉన్నా నేను ఇస్తాను, నువ్వు నాతో ఏం చేయాలా, చేయగలపాలా. ఏం లేదు, సింపుల్. ఆధారం మాత్రం ఒక అబద్ధం చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అబద్ధం చెప్పాలి, అతనితో చేయగలిపేయాలి. ఏదైనా సరే వస్తున్నాడు సహోదరులు, నువ్వేం చేయకూడదు, తెలుసా, ఏం చేయకూడదు, తలనే ఎత్తనేకూడదు అలా అంటాడా? అంటే సంఘటన ఎలా మనము అర్థం చేసుకోవాలంటే, మనము పనిచేసే చోట కానీ, లేదంటే ఎక్రిషాలో కానీ, లేదంటే ప్రజల మధ్య ఉన్నప్పుడు కానీ, ఇంట్లో కానీ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు సార్, ఎవరి దగ్గర నువ్వు తగ్గకూడదు. చెప్తున్నా, నేనున్నాను నీకు, నీ వెనకాల ఎవరున్నాను, నీ వెనకాల నేనున్నాను. ఎవరి దగ్గర నువ్వు తల దించనేకూడదు, తల పైకెత్తాలి. వాళ్ళందరూ నీ ముందర తల దించాలి. నువ్వు ఎవరనుకున్నావు తెలుసా, నా యొక్క శిష్యుడా? అవునా? మనం ఆయన శిష్యులా? ఎవరు శిష్యులు మనము? కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నా యొక్క శిష్యులు నువ్వు, నేనున్నాను నీకు, ఈ భూలోక రాజ్యం అంతా నాదే. యేసుప్రభువు దగ్గరికి చూపించాడు. చూడండి, ఈ యొక్క రాజ్య మహిమలో, భూలోక రాజ్యంలో ఉన్న మహిమలు అన్నీ చూపించాడు. చూపించి నువ్వేం చేయాలి, ఫస్ట్ ఇప్పుడు నాతో ఏం చేయాలా, సరెండర్ అయిపోవాలా, నాకు నమస్కారం చేయాలా, నాతో పాటు నువ్వు ఏకంగా అయిపోయినావు అనుకో, మొత్తం నీదే ఇచ్చేస్తాను, నీకే రాజ్యం, నువ్వు పరిపాలించుకో, నేను నీ పక్కన అట్లా నిలబడుతూ ఉంటాను. చూడండి ఎంత తంత్రంగా అడుగుతాడు. సేమ్ మనల్ని కూడా చూసుకుని మనకున్న ఆశలు చూపిస్తాడు, మనకుంటే ఆశీర్వాదం ఇట్లా ఉందని చెప్పి చూపిస్తాడు, మనకుంటే సుఖభోగాలు చూపిస్తాడు. ఈ విధంగా నువ్వు కూడా నాతో పాటు కలిసిపోయావంటే, నువ్వు నేను చెప్పిన మాట విన్నావంటే, నీకు ఇది ఉంటే అన్నీ కూడా నీకు ఇస్తాను. ఈ శ్రమలు వద్దు, ఈ స్ట్రెస్ లేదు, ఈ బాధ లేదు, ఈ నొప్పి లేదు, ఏమీ లేదు, నిబంధన ఏమీ లేదు. నువ్వు జస్ట్ ఒక చిన్న అబద్ధంతో నాతో ఉంటే చాలు, నీకు సుఖం ఇస్తాను అని చెప్తాడు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూసి, ఆ యొక్క సుఖభోగాలు చూసి చాలా మంది నామకర్త క్రైస్తవులుగానే మిగిలిపోయారు. ఇది కఠినమైన బోధండి, మేము ఇక్కడ రాలేము చెప్పేశారు సోదరులారా. అయినా కూడా దానికన్నా మించి మనం వచ్చిన వారిని కూడా, వెలిగింపబడిన వారిని సైతము మోసపరచడానికి సాతాను చూస్తూ ఉన్నాడు. అప్పుడు నీ తల దింపకూడదు, నువ్వు ప్రధానంగా ఉండాలి, నువ్వు మంచి పెద్దగా ఉండాలి, నువ్వు గౌరవంగా ఉండాలంటే నీ తల దింపవద్దు. అదే ఒక పదం ఆడతాడు, తగ్గేదే. మనం ఇక్కడ మీకు 6-8 కూడా చదువుకున్నాము. నువ్వేం చేయాలా, దేవునికి దీన మనసు కలిగి ఉండు, వినయం కలిగి ఉండి, యేసు ప్రభు యొక్క మాటను అట్లే మార్చేసి, నువ్వు తగ్గుడు, తలకాయ దింపవద్దు. ఫస్ట్ ఆయన నమస్కారం చేయాలి. ఆయన నమస్కారం చేస్తే నువ్వేం చేయాలి, అప్పుడు ప్రతి నమస్కారము చేయాలి. అప్పుడు సోదరులారా, ఈ విధంగా ఇంటెన్షన్ నేర్పిస్తాడు, ఈ విధంగా భావన నేర్పిస్తాడు. ఈ సమాజంలో ఉన్నట్టు ఒక భావన మనకి తీసుకొచ్చి పెడతాడు. నువ్వు దీని మీద ఆశ పెట్టుకో, దీన్ని కోరుకో, దీన్ని ఆశించు, దీన్ని కోరుకున్నావంటే, దీన్ని ఇట్లా మాట్లాడినావంటే ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు, నీకు చేసిస్తాడు. అదేమంటారంటే బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్. నువ్వు ఇచ్చినావంటే అది చేస్తాను, నువ్వు అది చేసినావంటే నేను ఇచ్చేస్తాను అని చెప్పి నువ్వు అడుగు. యేసు ప్రభు గారు ఎప్పుడు కూడా తన యొక్క సొంత కోరికలను ముందు, అదే చెప్పినాం కదా,
పొద్దున మనం చూసాము, తనకి సొంత విల్లింగ్నెస్ ఎప్పుడన్నా ముందు పెట్టాడా? పెట్టలేదండి. తన సొంత కోరికను ఎప్పుడు పెట్టలేదు. అప్పుడు మనం మాత్రమే నీ సొంత కోరికను పెట్టు, నెరవేర్చుకో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నెరవేర్చుకుంటావు? ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు సుఖపడతావు? అడుగు. వాడు ఎంత స్ట్రెస్ అయినా ఉండి చచ్చిపోని మొగుడు అంటే సహోదరుడు అట్లా అంటారు. అలా చేసిన తర్వాత, అది పొందుకున్న తర్వాత, అది దేవునికి మనకి ఏ విధంగా ఉంటుందో, సహోదరుల మధ్య ఏ విధంగా నడుపుదలకు ఉంటుందో, తనకి జీవితం అనేది ప్రత్యేక స్థానాన్ని తర్వాత చూపిస్తాడు. అది చాలా ఘోరంగా ఉంటుంది. సహోదరుల మధ్య ఐక్యతను, బంధాన్ని అన్ని కూడా విడగొట్టే విధంగా ఉంటుంది సహోదరుల. అదే చూసాడు దావీదు గారి యొక్క ప్రార్థన, దేవా నీ సన్నిధి నుంచి నేను దూరంగా పోకుండా దయచేసి నన్ను కాపాడు. ఇలాంటి ఒక విషయాల్లో మనలో ఉందేమో మనం చూసుకోవాలి సోదర. ఇంకా అధ్యాయం పూర్తిగా ఉంది, సమయం మనకి అయిపోతా ఉంది. వీలైతే రెండో భాగంలో మనం చూసుకుందాం. 2 వాక్యాలు మనం చూసుకొని ఒక కంక్లూజన్లో మనం వచ్చేద్దాము, చూసుకొని ముగిద్దాం. ఇప్పుడు మరొక ఎంతవరకు చదివారు సిస్టర్ వాక్యము? చదవండి. 10వ వాక్యం చదవండి సిస్టర్. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. 8వ వాక్యం చదివారా? 6, 7 చదివారా? 7 చదవండి. 7, 8, 9, 10 చదవండి సిస్టర్. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూసేదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 8, 9 వాక్యాల్లో ఏం చెప్పండి? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయం. మనుషులు అంటే తన పక్కన ఉన్నటువంటి శిష్యులు, ఎవరిని కూడా ఆయన నమ్ముకోలేదు. వాళ్ళు వచ్చి కాపాడి ఉంటే, యేసుప్రభు గారు కాపాడబడి ఉండేవాళ్ళు. ఎప్పుడు పేదరు గారు వచ్చి ఆ యొక్క మలుకు చెవులు నరికినప్పుడు కాపాడి తీసుకెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ వాళ్ళు డిస్టర్బ్ చేసి పెట్టాడు. దాని తర్వాత మనం చూసాము, అధికారులు, పిలాతు తన యొక్క అధికారాన్ని ఉపయోగించి విడిపించవచ్చు, కానీ విడిపించలేదు. ఎందుకు? ఇది జరగాలి, కానీ ఈ యొక్క వాక్యం అక్కడ ప్రతిఫలిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఎవరిని నేను ఒకరిని మనుషుల్ని నమ్ముకోలేదు, శిష్యుని నమ్ముకోలేదు, అధికారులను నమ్ముకోలేదు. ఎవరు నమ్ముకున్నాను? నా పక్షంగా యేసుప్రభు గారు అంటున్నారు, నా పక్షంగా ఎవరున్నారు? యెహోవా నిన్ను నన్ను నమ్ముకుంటున్నాను అని చెప్పినటువంటి విషయాలను, పదాలను అక్కడ చూస్తాం. చదవండి సిస్టర్, 11వ వాక్యం చదవండి. ఇంకా 11వ వాక్యము. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరిగ వలె నా మీద ముసిరి ఉన్నారు, ముళ్ళు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారి నిర్మూలము చేసేదను. చూడండి, ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఆయన కందిరీగల వలె నా మీద ముసిరినాడు. ఇది ఏమి చెప్తారంటే, కందిరీగలు అంటే హనీ బీస్ అంటారు. అదేనా? అది కాదండి, తేనెటీగలు. అది ఇంకా పెద్ద తేనెటీగలు లాగా ఉంటుంది. అది చాలా క్రూరంగా మనిషి మీద అటాక్ చేస్తుంది అనమాట, చంపేంత వరకు మొదలదు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా చుట్టుముట్టారు. ఒక 4 వస్తువుల్ని, లేదంటే జంతువుల్ని, ఇక్కడ జీవుల్ని వాడాడు యేసుప్రభు చుట్టుముట్టు. ఎవరెవరు? ఏ జీవులు? కంతిరీగులు, వృషభములు, ఇంకా సింహాలు, కుక్కలు. అవునా? ఇది దేన్ని వ్యక్తపరుస్తూ ఉంది? ఈ యొక్క అన్యులు, సోల్జర్స్, కంతిరీగులు, అలా రోమా యొక్క పౌర అధికారాలను సూచిస్తూ ఉంది. సింహము, గర్జించే సింహము సాతాను యొక్క అటాక్ని, సాతాను యొక్క మోహరింపుని చూపిస్తూ ఉంది. తర్వాత ఎద్దులు రోమా యొక్క అధికారపు
రాడ్, ఐరన్ రాడ్ని అక్కడ మనకి తెలియపరుస్తూ ఉంది. కుక్కలు అనేది కూడా అన్యుల యొక్క అటాక్ని మనం సూచిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా యేసుప్రభు గారిని మోహరించి చాలా అతనికి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అంత ఇబ్బంది పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళి క్రూసిఫికేషన్ చంపడానికి ప్రయత్నం చేసినట్టు మనం చూస్తున్నాం సౌల. దాని తర్వాత అక్కడ అతను ఎటువంటి ఒక బాధాకరమైన హింసలు పొంది ఎంతో ఘోరంగా దెబ్బలు తిని చనిపోయాడని చెప్పి మనం చూస్తున్నాం. దీని తర్వాత ఈ యొక్క అధ్యాయంలో పూర్తిగా ఇదే ఒక విషయాలు వస్తుంది. దాని తర్వాత మనం చదువుకుందాము 18 వాక్యం చదివిస్తా. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. చూడండి, యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు, ఆ యొక్క మరణ ఛాయలకు తీసుకుని వెళ్ళాడు, కానీ ఆ మరణం నన్ను విడిచిపెట్టలేదు. అక్కడి నుంచి మనం ఏం చేశాను, నన్ను తిరిగి లేపడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు గారు తిరిగి లేపడం అని చెప్పడానికి, అంటే చంపేశారు, మళ్ళీ తిరిగి లేచాడు, లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు ఆయన? 16వ వాక్యం చదివి సిస్టర్. 16వ వాక్యం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సహాస్య కార్యములను చేయును. ఇప్పుడు ఆయన యొక్క హస్తము యొక్క బలాన్ని ఆయన వ్యక్తపరుస్తాడు. ఎందుకంటే అతను యేసు ప్రభు గారిని తిరిగి లేపి ఆయన దేవునితో పాటు కూర్చొని పెట్టుకున్నాడు అనేది క్రింది వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. అప్పుడు సోదర సోదరులారా, మరొక విశేషమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో ఈ యొక్క ఒక సంఘటన మాత్రం ధ్యానించి మనం ముగించుకుందాము. 27వ వాక్యం చదవండి సిస్టర్. 27. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు ననుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించండి. నీవు నా దేవుడవు, ముందు వాక్యం 27వ వాక్యము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు ననుగ్రహించుచున్నాడు. ఉత్సాహ బలి పశువు త్రాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించినప్పుడు ఈ వాక్యం ఎవరిని తెలియపరుస్తా ఉంది, ఏమి తెలియపరుస్తా ఉంది? చూడండి, ఉత్సాహ బలి పశువును త్రాళ్లతో బలిపీఠ కొమ్ములకు కొట్టుడి. ఎవరది అంటే, బలిపీఠం వద్ద ఆ యొక్క బలిపీఠానికి బలిని తీసుకుని వెళ్ళి తాళ్ళతో కట్టడం అనేది ప్రధాన యాజకుని యొక్క ప్రధాన మందిరంలో ఆ యొక్క పరిశుద్ధ మనకి ఆవరణము, అతి పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధ స్థలం అనేటువంటి ఒక విషయంలో గమనించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ముందున్నటువంటి బలిపీఠంలో మనం చూస్తున్నాము, బలిని తీసుకుని వెళ్ళి అక్కడ కట్టడం అనేది, ఉత్సాహ బలిని తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠ కొమ్ములు కట్టేస్తారంట. ఆ బలిపీఠ కొమ్ము కట్టేసి బలి అర్పిస్తారు. ఇది దేన్ని సూచిస్తూ ఉంది అంటే సంఘాన్ని సూచిస్తాం. యేసు ప్రభు గారి యొక్క బలి విధంగానే ఇక్కడ కూడా సంఘము ఆ కొమ్ముకు తీసుకుని వెళ్ళి బలి పశువుగా మనం కూడా బలి అర్పించాలి. యేసు ప్రభు గారు ఏ విధంగా బలి అయ్యారో అదే విధంగా మనం కూడా బలి అయిన తర్వాత యేసు ప్రభు గారి యొక్క ఆ నీతిమంతులు కూడా 29వ వాక్యం చదివిస్తారా? 8వ వాక్యం చదివేశారా? 9వ వాక్యం చదవండి. 28 చదవండి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 26వ వాక్యం చదవండి సిస్టర్. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక, మందిరంలో నుండి మిమ్మును దీవించుచున్నాము. ఇది ఎక్కడి నుంచి అంటే పరలోకం నుంచి ఆయన చెప్తుండే రిజర్వేషన్ అయిన తర్వాత చెప్పేటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. సో దానికి ముందు వాక్యం మనం చూసినట్టయితే ఇదే దినము, ఈ దినమందు మీరు ఉత్సాహించి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని మీరు ఉత్సాహించి
సంతోషించినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం సోదరులారా. ఎందుకంటే ఈ యొక్క ఉత్సవ బలి మన ముందున్నటువంటి ఈ యొక్క పండుగ, మనకు ఉన్నటువంటి ఈ యొక్క సంతోషము మనం కూడా చూస్తున్నాము. మనం ముందుగా చదువుకునే విధముగా ఇజ్రాయేలీలు, అహరోను యొక్క సంతతి, మళ్ళీ దేవునికి భయభక్తి కలిగిన వారు ఏం చెప్తారంట? యెహోవా మంచివాడు, దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పి, అదే ఏర్పాటు చేసినటువంటి వారు, పిలువబడిన వారు, ఏర్పాటు చేసిన వారు, నమ్మకమైన వారుగా మనకు తెలియపరుస్తా ఉంది సోదర సోదరులారా. వీరందరూ కూడా ఈ యొక్క బలిని అర్పించిన తర్వాత కొమ్ముల మీద కొట్టడం అనేది తెలియపరుస్తా ఉంది. మనం అర్పించినటువంటి విధానము పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన తర్వాత, అంటే పరలోక రాజ్యంలో మనం కూడా ఈ యొక్క దినంలో మనం ప్రవేశించిన తర్వాత మనము యేసుక్రీస్తుతో పాటు చెప్తాము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును చెప్పే ఒక ఆశీర్వాదానికి మనం వెళ్తాం సోదరులారా. ఈ విధంగా మనమందరూ కూడా సంఘంగా ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం ఈ యొక్క పస్కా బలిగా ఉన్నటువంటి ఒక ఆచరణను అలా కాకుండా మనకి జీవితాన్ని ఒక బలిగా అర్పించాలి. యేసు ప్రభువు ఏ విధంగా మనకు మాదిరికరంగా ఉంచారో ఆ ఆశీర్వాదాలు పాల్పొందడానికి మనకి ఒక పరలోక గవ్వుని తీసి నీతిమంతుల గుడారంలో మనకు వేచి ఉండి ఆయన ఆశీర్వదించడానికి, దీవించడానికి మనము సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ యొక్క దీవెనను మనం అందరూ కూడా మనకు జీవితము పొందుకోవాలంటే మనము మన యొక్క జీవితాన్ని బలి పీఠానికి కట్టి, పశువుగా కొమ్ములు కట్టి అర్పించాల్సి ఉంది. అలా అర్పించి ఈ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మనమందరూ కూడా సిద్ధపడడానికి దేవుడు మనకు కృప చూపించిన గాక. మీకు అందరికీ కూడా వందనములు తెలియపరుచుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.